సో మీరనే టాపిక్ కి మన టాపిక్ వద్దాం. ఇక్కడ ఒకటండి, ఏదైతే రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతున్నారో, ఏదైతే తను గొప్పగా చెప్తున్నాడో, నిజంగా రేవంత్ రెడ్డి కనుక ప్రజల పక్షాన ఉన్నాడా లేకపోతే ప్రతిపక్షంలో ఉన్నాడా అనే ఒక కన్ఫ్యూజన్ లో ప్రభుత్వం ఉన్నదా అనేది రకరకాల డిస్కషన్స్ ఈ రోజు రాష్ట్రంలో కలుపుతున్నారు. ఒకవేళ కనుక రేవంత్ రెడ్డి గారు ఏదైనా మాట్లాడాలనుకున్నప్పుడు ఏమైనా మాట్లాడచ్చు, ఎందుకంటే తన నోరు తన ఇష్టం, ఏదైనా మాట్లాడచ్చు. కానీ సభ్య సమాజం గమనిస్తుంది. అట్లా మాట్లాడిన తర్వాతనే కేసీఆర్ గారు ఎలాంటి ప్రజలు శిక్షణ ఇచ్చారు, ప్రజలు ఎందుకు మూల కూర్చోబెట్టుకున్నారో ఒకసారి రేవంత్ రెడ్డి అర్థం చేసుకుంటే బాగుంటుంది. ఎందుకంటే గత 10 సంవత్సరాలుగా కేసీఆర్ తోని అహంకారం ఉన్న వాళ్ళను ఏం చేస్తారో తెలుసు. ఏ కుటుంబం మాట్లాడంలో అదే కుటుంబం అప్పుడు పోయింది, కొత్త కుటుంబం ఇప్పుడు వచ్చేసింది. మొత్తానికైతే కులం కుటుంబం అని పదే పదే మేము రేవంత్ రెడ్డి మాట్లాడారు. ఒకసారి రేవంత్ రెడ్డి మరి ఈరోజు కులానికి పెద్ద ప్రయోజనాలు ఏం చేకూరలేదు, కానీ కుటుంబంలో ఉన్న అన్నదమ్ములు, అతని పార్టీలో ఉన్న కొంతమంది నేతలు మాత్రం వాళ్ళే ప్రజలు, వాళ్ళకు మాత్రం ప్రజాస్వామ్యం వచ్చింది, వాళ్ళకు మాత్రమే పాలన ఉన్నది, కాబట్టి వాళ్ళు మాత్రమే ఈరోజు దోపిడీలో ప్రథమంగా ఉన్నారు అనేది వాస్తవం. అంటే రేవంత్ చెప్పాలనుకున్నది ఏంటంటే, నేను ఏం చేసినా కూడా ఇది ప్రజల పాలన, ఏం చేసినా కూడా. ఆ రోజు వీళ్ళు ఎట్లా తిన్నా కూడా బంగారు తెలంగాణ అని చెప్పారు. మా మానవతరావు తెలుసు, ప్లస్ మా రామరెడ్డి అన్న తెలుసు. ఏం తిన్నా ఏం చేసినా వీళ్ళు తింటే బంగారు తెలంగాణ, వీళ్ళు పడుకుంటే బంగారు తెలంగాణ, వీళ్ళు స్పీచ్ ఇస్తే బంగారు తెలంగాణ, వీళ్ళు లేస్తే బంగారు తెలంగాణ. ఈ రోజు రేవంత్ రెడ్డి కూడా ఏంటంటే, నీ అన్నదమ్ములు తింటే బంగారు తెలంగాణ, నీ పార్టీ నేతలు దోపిడీ చేస్తే బంగారు తెలంగాణ. అలా కులం మాత్రం ఏమీ లేదు, అందరూ అట్లే ఉన్నారు. అక్కడ ఒక కుటుంబం దొంగలు, ఒక కుటుంబంలో 4 దొంగలు అయితే ఇక 40 కుటాల్లో 4 రకాలుగా దొంగలు ఉన్నారు. అంతే, పెద్ద దొంగల లోపల తేడా ఏం లేదు. చాలా ప్రజాస్వామ్యంగా ఉంది ఇక్కడ, చాలా చట్టబద్ధంగా చేస్తున్నారు, చాలా ఇన్ఈక్వాలిటీ లేకుండా చేస్తున్నారు. అప్పుడు పార్టీలో ఒకరినే సంపాదించాలి, ఇప్పుడు పార్టీలో ఎవరిని సంపాదించినా కూడా నీకెంత నాకెంత అనే కరకు ఉంది. అంటే ఇవన్నీ ఒకవైపు వచ్చేసేమో రాష్ట్రాన్ని గొప్పగా తీసుకెళ్తా అంటాడు, ఇంకొక వైపు వచ్చేసాం పైసలు లేవంటాడు. ఒకవైపు ఏమో 1,50,000 కోట్లు పెట్టేసి మూసీను ప్రక్షాళన చేస్తుంటాడు, ఇంకొక వైపు ఏమో వితంతు స్త్రీలకు 2,500 వేయడానికి పైసలు లేవంటుంటాడు. ఒకవైపు వచ్చేసేమో నేను డల్లాస్ చేస్తాను, ఇంకొక RRR చేస్తాను, ఫ్యూచర్ సిటీని చేస్తాను అంటాడు. ఇంకొక వైపు ఏమో చదువులకు పైసలు లేవంటాడు, వైద్యానికి పైసలు లేవంటుంటాడు, డాక్టర్లను అపాయింట్ చేయడానికి జీతాలు లేవంటుంటాడు. అరే ఎందుపై నువ్వు మాట్లాడే నాకు అర్థం కాదు. ఇది మతుండి మాట్లాడుతున్నట, మతి లేకుండా మాట్లాడుతున్నమాట. పైసలు ఇవ్వన్న విషయం మాకు తెలుసు, నీకు తెలుసు. రాష్ట్రము ప్రమాద అంచున ఉందన్న విషయం తెలుసు. అయినా కూడా ఇప్పటి వరకు కాంగ్రెస్ చేసిన అప్పు ఎంత అంటే 72,000 కోట్ల పైసలకు అప్పు చేసింది. సరే 1,00,000 కోట్ల ప్రచారం చేస్తుంది బీఆర్ఎస్, దాన్ని నేను యాక్సెప్ట్ చేయట్లేదు. 72,000 పైసలు ఖజానా ఖాళీ ఉందని తెలిసే 6 గ్యారంటీలు